ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఇటు బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య వార్ అది తారాస్థాయికి చేరింది. సో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కక అందరూ కూడా మనోవేదనకు గురై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రామచంద్రరావు ఆధ్వర్యంలో మరి ఈ పార్టీ ముందుకెళ్తుందా లేదా అనేది అందరూ కూడా ఇప్పుడు దీని మీదే చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అంతర్గత విభేదాలు ఉంటే బీజేపీ పార్టీలో వాళ్ళు సర్దుకుంటారు తప్పితే దీన్ని బహిర్గతం చేసుకున్నటువంటి పరిస్థితుల వరకు మనం ఇప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. మరి బీజేపీ పార్టీ మంచి ఊపు మీద పైకి వస్తుంది అన్న టైంలో ఇలాంటివన్నీ జరగడం వల్ల ఆ పార్టీకి ఎంత నష్టం జరగబోతుంది ఏంటనేది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం మరి తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నేనే 10 ఏళ్ళు అధికారంలో నేనే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాల మీద ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన యొక్క వాదనను వినిపించడం, తన యొక్క విమర్శలు చేయడం, అవి కూడా కొంచెం ప్రకంపనలు సృష్టించే పరిస్థితి. అన్నింటి మీద సార్తో క్లారిటీ తీసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలే చనిపోయింది, దానికి లేవదు, జాకిలు పెట్టినా లేపినా లేవదు, క్రెయిన్లు పెట్టినా లేవదు అన్న టైంలో బీఆర్ఎస్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బలమైంది. అప్పుడు కూడా ఏదైతే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బండి సంజయ్ని తీసేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సరే కొంత అపవాదు మూట కట్టుకుంటూ ఉంది, వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఉంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇక బీజేపీకి మంచి హైప్ వస్తున్న టైంలో ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బగ్గుమంటా ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సార్ యాక్చువల్గా బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో గెలిచాడు, కొన్ని 100 కోట్ల స్కీమ్స్ అక్కడ ఇచ్చి దళిత ప్రతి కుటుంబానికి 10 లక్షల బెనిఫిట్ ఆఫ్ ఇచ్చి ప్రతి కుల సంఘానికి ప్రతి మండలంలో ప్లేస్ అండ్ కమ్యూనిటీ హాల్స్ ఇచ్చి రోడ్స్ చేసి ఓటుకు 3 నుంచి 5 వేల రూపాయల వరకు పంచి అధికార దుర్వినియోగం చేసిన గెలవడంతో అతనికి ఏదైతుందో చాలా హైప్ అయ్యింది. బీజేపీకి అప్పుడు అంతకుముందు ఏమొచ్చినాయి, 1600 ఓట్లు మాత్రమే 2018లో ఈయన మీద పొడిచినప్పుడు. కరెక్ట్. 19లో వచ్చినాయి అనుకుంటున్నా, దాదాపు 26-27 వేలు లోక్సభకు వచ్చాయి. మళ్ళీ ఈయన ఓడిపోయినప్పుడు 63-64 వేలు ఈయనకు వచ్చాయి, ఓడిపోయాడు. సంజయ్ గారికి ఏదైతుందో 2024లో వచ్చి ఈయన కంటే 10,000 ఓట్లకు వచ్చి 73-74 వేలు వచ్చాయి. తో ఇది హుజరాబాద్ను వదిలిపెట్టాడు, 2 పోటీ చేసి వచ్చి మల్కాజ్గిరిలో బీజేపీ మంచి అవకాశం ఇచ్చింది. ఒకటి, ఉప ఎన్నికల్లో మొత్తం యంత్రాంగం అంతా విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీపీ కానీ, బీజేపీ నాయకులందరూ దాదాపు అది 6 నెలలు కూడా ఆయన కూడా ప్రతి గ్రామంకి ఏదైతుందో క్యాంపెయిన్గా ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి లాస్ట్ చివరి పెట్టే వరకు 4 నెలలు అక్కడనే ఉన్నాడు, ఊరూరు తిరుక్కుంటా, హైదరాబాదే రాలి. అలాగే ప్రతి గ్రామంలో ప్రచారం బీఆర్ఎస్, అలాగే ఈ బీజేపీకి అనుబంధంగా ఉండే ఈ సంస్థలన్నీ ఏదైతుందో గట్టిగా పనిచేసినాయి. ఆర్థికంగా కూడా అప్పటి వరకు దేశంలో ఎక్కడ లేనంత ఒక శాసనసభ సీట్ మీద దాదాపు అనుకుంటున్నా more than 20 crores పార్టీ కూడా నిధులు సమకూర్చింది. ఇంకా ఆయన పెట్టుకున్నాడు, అది వేరే సంగతి. 70 పెట్టిండా, 80 పెట్టిండా, వివేక్ అప్పులు చేసిండా, ఆ గొడవ కూడా మనం పత్రికల్లో టీవీల్లో పుంకాలుగా చూసినాము. డబ్బులు ఎలక్షన్లు ఇచ్చింది, మధ్యవర్తిగా రాజగోపాల్ గారు ఉంది, ఇంకేనో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. తో నేషనల్ కౌన్సిల్ మెంబర్ చేసింది. మొన్న 2 పోటీ చేస్తా నేను చేసింది తనే, నేను ముఖ్యమంత్రి ఎక్కడ పోటీ చేస్తా అక్కడ. ఆయన గజ్వెల్లే చేశాడు. అంతకుముందు 2004లో అంటేనేమో సిద్దిపేటలో చేశాడు. ఎంపీ కరీంనగర్ 3 సార్లు చేశాడు, 2 ఉప ఎన్నికలు. మెదక్ చేశాడు, మహబూబ్ నగర్ చేశాడు. బట్ ఎమ్మెల్యేగా సెకండ్ టైం చేసింది ఆఫ్టర్ 2004 తర్వాత ఏదైతే చేసింది ఏదైతుందో గజ్వేలే కదా, 2009 and 14 అంతే కదా, ఐఎమ్ కరెక్ట్. తర్వాత అంతకుముందు ప్రభాకర్ రెడ్డి అయ్యండి. ఈయన ఎమ్మెల్యే ఉంచుకున్నాక ఏదైతుందో చీఫ్ మినిస్టర్ అయినాక ప్రభాకర్ రెడ్డి గారు
లోక్సభకు పోయాడు ఉప ఎన్నిక వస్తే మెదక్ సీట్ మీద. సో అటువంటిది 2 అనౌన్స్ చేశాడు. హైకమాండ్ ఎందుకు అనుమతిస్తే అంత అధికారాన్ని తట్టుకొని మనోడు గెలవగలిగిండు, నిజంగానే ముఖ్యమంత్రిని ఓడిస్తాడనే ఉద్దేశంతో 2 కూడా ఇచ్చింది. అతన్ని ఏదైతుందో చేరికల కమిటీకి ఏదైతుందో ఒక కమిటీ వేసి దానికి అధ్యక్షునిగా అనౌన్స్ చేసింది. ఏ ఒక్క శాసనసభ్యుడు రాలే. తనతో వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన పోయి కాంగ్రెస్ లో బోధన టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ లో ఓడిపోయాడు. తర్వాత జడ్పీ చైర్మన్ తులా ఉమా, ఆమె ఈయనతో వచ్చి ఆమె వల్ల పోయి బీఆర్ఎస్ లో చేరింది. ఏ ఒక్క మనిషి చేరల. తను చేరిన తర్వాత అతను సంజయ్ గారి ప్రెసిడెంట్ మీద పితూరులు చెప్పాల, నేను 100% చెప్పగలుగుతా. బట్ ఇతనికి నేను అధ్యక్ష పదవి వస్తే పార్టీ గెలుస్తుంది, నేను అధ్యక్షుడిని ఏది ఉంటే మొత్తము బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళందరూ వస్తారు అనే ఏమంటే ఊహాలోకంలో ఉండే. ఎందుకంటే నేను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ గంటలు 5 గంటల 6 బ్రేక్ఫాస్ట్ లంచ్ వరకు కూడా ఉన్నాం. పొద్దున 6 గంటలకు కూడా పోయిన రోజులున్నాయి. లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఏదైతుందో నా హెల్ప్ కూడా అడిగాడు. అన్న నువ్వు సోషల్ మీడియాకో దీనికో హుజూరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టని చెప్పాను ఉప ఎన్నికల కంటే ముందు. రైట్, ఓకే, మనం వాలంటీర్గా నాకు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కలవలే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు హల్లో అంటే హల్లో, ఒక రోజు కూడా ఒక మంచినీళ్ళ గ్లాసు ఒక సింగిల్ టీ కూడా తాగలేదు. దాని తర్వాత ఇక హుజూరాబాద్లో పోయినా తినడం కానీ, అక్కడ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తిరిగినావు అక్కడ భోజన టైంలు ఉంటే, ఇక్కడ ఇంటి దగ్గర కానీ బ్రేక్ఫాస్ట్లు లంచ్ డిన్నర్ అయితే ఎప్పుడు చేయలేదు అనుకోండి. నేను కూడా అనుకుంటున్నా ఆయన డ్రింక్ కూడా చేయడానికి లాట్ ఆఫ్ ఫంక్షన్స్. తో ఆయనకు అధ్యక్ష పదవి కావాలండి, అయితే పార్టీ వస్తుంది. ఒక సందర్భం చెప్తా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలవాలి అన్నాడు. మంచిది, నాకు మంచి మిత్రుడని మాట్లాడించి ఇద్దరిని నేను కూడా కూర్చోవాలి. వాళ్ళ ఒక బంధువు ఇంట్లో, కోమటిరెడ్డి వెంకరెడ్డి బంధువు ఇంట్లో కూర్చున్నారు. నేను పోలేదు పని ఉండి. కలిసేసిన తర్వాత తెల్లారి నాకు మార్నింగ్ ఫోన్ చేసాడు, అన్నా నేను పార్టీ ప్రెసిడెంట్ ఏది ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వస్తా అన్నాడు. రాడు బ్రదర్ అని చెప్పాను. ఆయనే తోటి ఎవరు పార్టీలకు వెళ్ళి బయటికి రారు, ఆయన ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎవరు రారని నేను ఏతుందో లక్షల్లో పోయినాయి నేను చెప్పి. ఆయన రాజీనామా, ఆయన బహిష్కరణ లేకపోతే ఆయన మీద ఒక ఎలిగేషన్ చేసి మంత్రివర్గం నుంచి పోర్ట్ఫోలియో లేకుండా చేసిన తర్వాత మంత్రివర్గం తీసేయండి ఆయన రాజీనామా చేసిండు. కొన్ని రోజులు వెయిట్ చేసి పార్టీ పెడదామని. 3 months బిఫోర్ అయితే ఈటల రాజేందర్ బయటకు వస్తాడు, లేకపోతే ఆయన పంపించేస్తాడు అని చెప్పి దాదాపు ఒక 2.5 lakhs దీంట్లో పోయింది. ఒక 4 to 5 lakhs ఫేస్బుక్లో పోయింది తెలుగు పాపులర్. 3 months బిఫోర్. అంటే ఆయన స్టేట్మెంట్స్, మేము టీఆర్ఎస్కు మేమందరం ఓనర్లం, ఆయన ఒక్కడే కాదన్నట్టుగా మాట్లాడాడు కాన్ఫరెన్స్. అంటే అసంతృప్తి ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో రగులుతుంది, ఇది ఎక్కడో ఫైర్ అవుతుంది అనేది నాకుండే రాజకీయ పరిజ్ఞానంతో. నేను 6 నెలల ఎమ్మెల్యే తొట్టిగాం కావచ్చు, ఇటువంటి అడ్వాన్స్గా ఏదైతుందో ఎక్స్పెక్ట్ చేసి అంటే ఊహించింది కానీ రిజల్ట్స్ కానీ 78 నుంచి నేను చాలా విషయాలప్పుడు ప్రింటు బెట్లు కట్టడము, తర్వాత ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియాకే డైరెక్ట్ చెప్తున్నాం. కొన్ని మిస్ అవుతాయి, సర్వేలు మిస్ అవుతాయి. ముఖ్యమంత్రులు ప్రధానులే వాళ్ళు ఉండి స్వయంగా వాళ్ళ నియోజకవర్గాలు ఓడిపోయారు ప్రభుత్వం వస్తుంది అనుకుంటే. నేనేం పెద్ద మనిషిని కాదు, సమ్ ప్రిడిక్షన్స్ ఈజ్ రాంగ్, బట్ మెజార్టీ ఏదైతుందో ఇటువంటి క్రైసిస్లు ఏదైతుందో నేను చాలా ఎవరైతే క్రైసిస్ ఉంటో వాళ్ళ దగ్గర పోతారు. అటువంటిది సంజయ్ మొన్న ఏదైతుందో ఆయన కాన్స్టిట్యున్సీ ఏదో సైకిల్ పంపకం చేస్తున్నాడు. అతను పోయిన సందర్భంలో ఆయన ఇండైరెక్ట్గా ఏదో మాట్లాడాడు. పార్టీలో పార్టీ మోడీ నాయకుడే, ఈ గ్రూపులు గీపులు ఏదో లేదన్నట్టే కొంచెం. అవును, దాంట్లో ఏదైతుందో ఆ స్పీచ్నో సంథింగో వాళ్ళ కార్యకర్తలు ఎవరో వైరల్ చేశారు. అక్కడ ఉండే ప్రెసిడెంట్ అతను కూడా నేను అనుకుంటున్నా ఇతని అభ్యర్థి కాన్స్టిట్యున్సీ గౌతమ్ రెడ్డి సంథింగ్ ఉన్నాడు. ఎవరో ఇప్పుడు కృష్ణారెడ్డి సార్ కావచ్చు, ఆయన కూడా వెళ్ళలేదు అనుకుంటాను. మొత్తానికి అందరు కలిసి మొన్న వచ్చారు. వచ్చినప్పుడు ఏదైతుందో ఎమోషనల్గా నిజంగానే సంజయ్
ఇండైరెక్ట్గా నేను గ్రూపులు కడుతున్నాడు హుజరాబాద్లో. అతని కాన్స్టిట్యున్సీ నువ్వు హుజరాబాద్ ఓడిపోయినా వదిలిపెట్టి వచ్చి మల్కాజ్గిరి అక్కడికి వెళ్ళడం కూడా లేదు కదా. నువ్వు 7 సార్లు ఎన్నికయ్యావు, 4 సార్లు డైరెక్ట్, 3 సార్లు ఉప ఎన్నిక. 2004, 2009, 2014, 2018. ఉప ఎన్నిక 22, 8, 2008, 2010. 3 ఉప ఎన్నికలు, 7 సార్లు, 4 టర్మ్సే కానీ 3 ఉప ఎన్నికలు, మొత్తం 7 సార్లు. కాన్స్టిట్యున్సీ తనది అనుకున్నప్పుడు తనకి ఏదైతే ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది కదా. ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది కదా. మరి పై ఎంపీ రెండోసారి మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అతను ఎన్నికయ్యాడు 2019. రైట్, ఓకే. కేంద్ర మంత్రి, అతనిపై తప్పు నెట్టాలి కదా నువ్వు. ఈ విధంగా హుజరాబాద్లో నేను 7 సార్లు ఎన్నికయ్యాను, ఇప్పటికీ క్యాడర్ని కాపాడుకుంటున్నాను. గతంలో 2019లో సంజయ్ గారు ఎన్నికైనప్పుడు 27,000 ఓట్లు మాత్రమే వస్తే, ఎమ్మెల్యేకి ఏదైతుందో 2018లో 1600, 1700 ఓట్లు వస్తే, నాకు మొన్న 63,000 వచ్చి నేను ఓడిపోతే 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అక్కడ. తో నాకు ఓట్లు రాలేదని అక్కడ ఏదైతే అంటుండో, నన్ను అవమానం చేస్తున్నాడు, నా క్యాడర్ను కించపరుస్తుండని గిట్ట హైకమాండ్ చెప్పాలి కదా. నేను జిల్లా ప్రెసిడెంట్ నుండి 2 సార్లు, నేను మంత్రిగా ఉంటి, నేను అడుగుపెట్టని పాదం లేదు ఉమ్మడి జిల్లాలో, ఊరు లేదు. పొద్దుగాల 6 గంటలకు పోయి అయితే రాత్రి 12 అనుకుంటుండే. అది కాదు, అది రాజకీయ భాష కాదు. అతను వాళ్ళ అంతు చూస్తా, నేను వస్తా, నేను గెలిపించుకుంటా, నేను టికెట్లు ఇస్తా. ఎవరు నువ్వంటే? ఇది ఒక సిస్టమేటిక్ పార్టీ. కాంగ్రెస్ అన్నా నేను అనవచ్చు, కానీ ఏదైతుందో బీజేపీలో లేదు. మరి ఆద్వాని వలనే మోడీ గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ గుజరాత్కు. వెంకయ్యనాయుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఫోటోలు చూస్తే మనం చిత్రంగా కనిపిస్తాయి. అటువంటిది ఏం పని చేసిండు మోడీ మనం చూసాం. ఎప్పుడు వచ్చినవా కాదు, ఉన్నది కదా దాంట్లో, ఏది మన పోకర్లో ఎప్పుడు వచ్చిందా కాదు, బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. అతను కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడైండు, రెండోసారి లోక్సభకి ఎన్నికైండు, రాష్ట్ర అధ్యక్షుడే. ఒక టెంపో. మీ ఎన్నికల్లో అతని ప్రభావం ఉందనేది నేను చెప్పను. నీ బలంతో గెలిచాం. బీజేపీ కార్యకర్తలు అది సంజయ్ దాక్కడేదో మిరాకిల్ చేసిందని చెప్పాను. అట్లే దుబాక్ రఘునందన్ గారు కూడా, అట్లే రాజగోపాల్ రెడ్డి గారు నియరెస్ట్ ఓడిపోయినా కూడా నేను. కానీ ఒక బీజేపీకి అతను అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఊపు తెచ్చాడు. అదే అంటున్నా, ఒక ఊపు తెచ్చాడు. హిందుత్వం మీద ఒక ఆ గ్రాఫ్ ఏదైతుందో పెరుగుతూ వచ్చి కాంగ్రెస్ డౌన్ అయింది, బీఆర్ఎస్ డౌన్ అయింది, ఒక 30%కి పోయింది. పలు సర్వేలు, నేషనల్ సర్వేలు, నెంబర్ ఆఫ్ సర్వేలు. ఎప్పుడైతే దించేయడము నువ్వు పోయి నన్ను చేయమని నువ్వు చెప్పలా, కానీ నీ కోసం లాబీ ఏదైతుందో జరిగింది. ఆయన దించేయడానికి లాబీ అయితే జరిగింది. దాన్ని ప్రోత్సహించిండ్రు మీరు. దాంట్లో నేను కూడా డిస్కషన్స్ లో ఉన్నాను కదా. ఇలా దిలీప్ గారిని మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. దిలీప్ గారు ఉన్నారు, దిలీప్ గారిని చెప్పానండి, వాస్తవం కాదా? అవును, వాస్తవం. అక్కడ కూర్చున్న వాళ్ళంతా టిఫిన్ చేసిన తర్వాత లంచ్ వరకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మొన్ననే చెప్పిన కదా మీకు, తాత తక్క. నువ్వు దాన్ని అంటలేవు కదా. లేదు, ఇది మంచి పద్ధతి కాదు. పార్టీ ఏది చెప్తేనే అది పని చేస్తాను, ఇస్తే సంతోషము, లేకపోతే లేదని చెప్పొచ్చు కదా. రైట్, ఓకే. కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్ సర్దార్జీ, 5వ సారా 6వ సారా, ఆయన భార్య, ఆయన తమ్ముడు, వీళ్ళంతా కార్పొరేట్ అవుతాడు, మేయర్ కూడా. అతన్ని నువ్వు కాంటెస్ట్ పెట్టు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ జిల్లా, నేనే పెట్టిన క్యాండిడేట్ అను. అవును, అతను సంజయ్ ఇద్దరు కార్పొరేటర్. ఆయన మేయర్ అయినప్పుడు ఈయన కార్పొరేటర్. ఎవరు? సంజయ్. సో నువ్వు అక్కడ కరీంనగర్లో సంజయ్ని పోటీ పెట్టి, మన రవీందర్ సింగ్ని పోటీ పెట్టి మీరు ప్రోత్సహించవచ్చు. నువ్వు ఇక్కడ మాట్లాడితే రైట్, ఓకే. సంజయ్ గారిది తప్ప రైట్ అని నేను దాని పెద్ద ఫాలో కాలే. కానీ అంత ఆవేశంతో
రాజేందర్ గారు నేను ఫాలో అయినా. సంజయ్ ఏం మాట్లాడిన సంగతి తెలియదు. అంత వర్గాలు అంటే సంజయ్ గారిని తీసుకోవచ్చు, ఇండైరెక్ట్ సంజయ్ కదా, ఎవడు వారంతా చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నేను వస్తా, నేను చూస్తా అని కాట్. ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఎవరు వర్క్ చేసిందో ఆయన చూస్తాడు. మీరైతే ఇక్కడ లోక్సభ కొట్లాడుతుంది కదా. ఆయన అన్న ఒక పాయింట్ ఒకటే సార్, ఏమన్నాడంటే నన్ను ఓడగొట్టడానికి ఇక్కడ ఈ హుజూరాబాద్ కానీ ఇది మొత్తం అంతా కూడా బాగా వాళ్ళు వర్క్ చేశారు. కొంత కుల ఘర్షణలు జరిగినాయి. కాపు పిల్లలు యూత్స్ వాళ్ళకేం పాపం, వీళ్ళకేం రాజకీయాలు తెలియకుండా దాని మీద ముదిరాజ్ అని ఇదని కొంచెం ఈయనను అడ్డుకున్నాడు, ఈయన కానీయలేదు అని. తో జనరల్గా ఏమైతుందంటే రాజకీయాలు ఏ పార్టీలోనే ఉంటుంది, ఎత్తుకు చిత్తు. సంజయ్ ఓడిపోతే నాకు ఫ్యూచర్, సంజయ్ ఓడిపోతే నాకు ఫ్యూచర్ అని ధర్మపురి అనుకుంటాడు. ఈ ముగ్గురు బీసీలో అవును ఎవరో ఒకరు తప్పితే, ముగ్గురైతే మంత్రులు గారు కదా, ముగ్గురైతే అధ్యక్షులు గారు కదా. తో జనరల్ ఇది సహజం, రాజకీయాలు సహజం. కానీ నేను అనుకోను కదా, అంటే రాజేందర్ గారు అక్కడ ఓడగొట్టడానికి, ఆయన ఇక్కడ ఎంపీ ఎలక్షన్ కొట్లాడుతున్నాడు, ఆయన ఓడగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు?